హలో అవెంజర్ ఫ్యాన్స్. థానోస్ కన్నా పవర్ఫుల్ ఎవరుంటారు? స్కార్లెట్ విచ్, థార్ లేదా డాక్టర్ స్ట్రేంజ్? కానీ అవెంజర్స్ డూమ్స్డేలో వీళ్ళందరినీ మించి ఒక బీయింగ్ వస్తుంది. ఈ వీడియోలో మార్వెల్ యూనివర్స్లో స్ట్రాంగెస్ట్ బీయింగ్ ఎవరు క్లియర్గా చూద్దాం. మార్వెల్ మల్టీవర్స్ ఇప్పుడు టోటల్గా కొలాప్స్ అవబోతుంది. టైమ్ లైన్ బ్రేక్ అవుతున్నాయి, యూనివర్స్ కొలైడ్ అవుతున్నాయి. ఈ సిచ్యువేషన్ని డూమ్స్డే అని చెప్పారు. ఈ టైంలో అవెంజర్స్కి విలన్ కన్నా డేంజరస్ థింగ్ ఏంటంటే బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్. స్ట్రాంగెస్ట్ బీయింగ్ లిస్ట్లో థార్, హల్క్, స్కార్లెట్ విచ్ ఉన్నారు. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్. ఇంకా థార్ గురించి చెప్పాలంటే గాడ్ ఆఫ్ థండర్, పవర్ ఉంది కానీ లిమిట్స్ ఉన్నాయి. హల్క్ అన్లిమిటెడ్ రేజ్ కానీ మైండ్ కంట్రోల్ అయితే ఫినిష్. స్కార్లెట్ విచ్ రియాలిటీని మార్చగలడు కానీ ఎమోషన్స్ వీక్ పాయింట్. డాక్టర్ స్ట్రేంజ్ టైం, డైమెన్షన్ కంట్రోల్ కానీ రూల్స్ ఫాలో అవ్వాలి. వీళ్ళందరూ పవర్ఫుల్ కానీ వీళ్ళందరికీ పైన ఒకడున్నాడు, ద స్ట్రాంగెస్ట్ బీయింగ్ డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ అవెంజర్స్ డూమ్స్డేలో అల్టిమేట్ గేమ్ చేంజర్. ఈ క్యారెక్టర్ సైన్స్లో జీనియస్, మ్యాజిక్లో మాస్టర్, టెక్నాలజీ ప్లస్ డార్క్ ఆర్ట్స్ డెడ్లీ కాంబో. డాక్టర్ డూమ్ థానోస్ని కూడా అవుట్స్మార్ట్ చేశాడు, గాడ్స్ని కూడా నీల్ చేయించాడు, మల్టీవర్స్ని రూల్ చేసిన వేరియంట్స్ ఉన్నాయి. వై డాక్టర్ డూమ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అంటే స్ట్రెంగ్త్ కాదు మెయిన్ పాయింట్, ఇంటెలిజెన్స్ ప్లస్ పవర్. థానోస్ పవర్ కోసం ఫైట్ చేస్తాడు, డూమ్ పవర్ని ప్లాన్ చేసి స్టిల్ చేస్తాడు. ఒక యూనివర్స్లో డూమ్ బియాండర్ పవర్స్ కూడా లాగేశాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే గాడ్ లెవెల్ క్యారెక్టర్. అవెంజర్స్కి ఛాన్స్ ఉందా? ఆనెస్ట్గా చెప్పాలంటే డైరెక్ట్ ఫైట్లో జీరో ఛాన్స్. ఓన్లీ హోప్ ఈస్ టీమ్ వర్క్, సాక్రిఫైస్, వన్ లాస్ట్ ఇంపాసిబుల్ ప్లాన్. కానీ డూమ్స్డే అంటే ఈజీ విక్టరీ కాదు, హెవీ లాస్ కన్ఫర్మ్. సో ఫ్రెండ్స్, అవెంజర్స్ డూమ్స్డేలో స్ట్రాంగెస్ట్ బీయింగ్ డాక్టర్ డూమ్. ఈ మూవీ డార్క్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, మార్వెల్ హిస్టరీలో మోస్ట్ ఇంటెన్స్ చాప్టర్ అవబోతుంది. ఇంకా మీ ఒపీనియన్ చెప్పండి. డూమ్ని అవెంజర్స్ ఎలా డిఫెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు? వీడియో నచ్చితే లైక్, షేర్, ఫిల్మిలకర్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ రివ్యూ. థ్యాంక్ యూ.